సంధ్య నా వైపు చూశాడు. నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నాకు తెలుసు, నేను చెప్పిన మాటలే ఈ పరిస్థితి కారణమని నాకప్పటికే అర్థమయ్యింది. అయినా అతని ముఖంలో కోపం లేదు. గట్టిగా మాట్లాడే ఆవేశంగా లేదు. ఒక రకమైన నిశ్శబ్దం, నొప్పి మాత్రమే ఉంది. సరే సంధ్య, ఏడవకు. ఏం జరగలేదు అని నెమ్మదిగా అన్నాడు. ఆ మాటలు ఓదార్పుగా అనిపించలేదు. జరిగిన దానిని అంగీకరించిన మనిషి మాటల్లా అనిపించాయి. నన్ను క్షమించాడో లేదో తెలీదు, కానీ పరిస్థితిని తట్టుకున్నాడు అన్న భావన మాత్రం నాకు స్పష్టంగా కనిపించింది. అతను క్షణం ఆగాడు. నా వైపు చూడకుండా ముందుకు చూస్తూ మళ్ళీ అన్నాడు, రేపు నిన్ను నీ ఇంటికి తీసుకువెళ్తాను. నిన్ను అక్కడ వదిలేస్తాను. అలా 4 నెలలు గడిచాయి. ఆ కాలమంతా నా మనసు ఎప్పుడూ భారంగా ఉండేది. ఆయనకు నేను ఇష్టం లేనేమో అన్న సందేహం నన్ను వదిలేది కాదు. నన్ను దూరం చెయ్యాలని చూస్తున్నారేమో అన్న భయం ప్రతిరోజు వెంటాడేది. ప్రేమ అనిపించేది, కానీ అది నిజమా, నా వయసు వల్ల వచ్చిన గందరగోళమా అన్నది నాకు అర్థం కాలేదు. అప్పుడే నా పుట్టినరోజు వచ్చింది. అదే రోజు ఆయన వచ్చి నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంట్లో అడుగు పెట్టగానే నా చూపు అక్కడే నిలిచిపోయింది. కొత్తగా అమర్చిన ఎలక్ట్రానిక్ వస్తువులు, సొగసైన ఇంటీరియర్ డిజైన్ అంతా కలలా ఉన్నట్లు అనిపించింది. ఆ ఇల్లా నిజంగా ఒక స్వర్గమా ఆయన నిశ్శబ్దంగా నా చేతిలో బంగారు ఆభరణాలు పెట్టాడు. పొడవైన హారం, చెవిదిద్దులు, వాటి విలువ ఎంతన్నది నాకు ముఖ్యం కాదు. ఆయన చేతుల ద్వారా వచ్చిన ఆ గౌరవం నాకు ఎక్కువ తాకింది. ఒక్క క్షణం అది నిజమా, కలనా అన్న సందేహం కూడా వచ్చింది. కానీ పుట్టినరోజు సంబరాలు మాత్రం ఏమీ లేవు. కేక్ లేదు, శుభాకాంక్షలు లేవు, మాటలు కూడా లేవు. కొద్దిసేపటికి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇల్లంతా వెలుగుతో నిండినా నా మనసు మాత్రం మళ్ళీ ఖాళీ అయిపోయింది. రాత్రి ఆయన తిరిగి వచ్చాడు. నన్ను పై అంతస్తుకు తీసుకువెళ్ళాడు. ఒక పెద్ద గది. తలుపు తెరిచిన క్షణం నా గుండెల్లో వేగం కొట్టుకుంది. ఆ గదిలో అంతా పుట్టినరోజు అలంకారంతో మెరిసిపోతుంది. కేక్ మధ్యలో ఉంది. అప్పుడు నాకు అర్థమైంది, ఆయన ఏదీ మర్చిపోలేదని. కేక్ కట్ చేసిన తర్వాత ఇద్దరం నిశ్శబ్దంగా కూర్చున్నాం. కొద్దిసేపటి తర్వాత ఆయన మాటలు మొదలుపెట్టాడు. సంధ్య, నాకు కూడా నీ మీద భావాలున్నాయి. కానీ నువ్వు నాకంటే చాలా చిన్నదానివి. ఈ బంధం గురించి నిర్ణయం తీసుకునే వయసు నువ్వు ఇంకా చేరుకోలేదని నాకు అనిపించింది. అందుకే నిన్ను ఆపలేదు. నిన్ను ఎదగనివ్వాలని మాత్రమే ఎదురు చూశాను. ఏంటి సంధ్య అని ఆయన కాస్త తేలిగ్గా అన్నాడు. అప్పట్లో అన్నది ఇప్పటికీ నిజమా? ఈ నల్లగా ఉన్నాడు, లావుగా కనిపించే ఈ మనిషి చూడడానికి అందంగా లేని ఈ వ్యక్తి అని చెప్పి క్షణమాగాడు. ఆ మాటల మధ్య ఎటువంటి అహంకారం లేదు. చిలిపితనం మాత్రం స్పష్టంగా ఉంది. ఆయన నా వైపు కాస్త వంగి మాటల కన్నా కళ్ళతోనే ప్రశ్నించాడు, ఇలాంటి వాడిని ఇంకా ఇష్టపడగలుగుతావా అని. టోన్లో సరదా ఉన్నట్లు అనిపించినా దాని లోతు ఒక చిన్న భయం దాగి ఉంది. నా సమాధానం ఏంటో అన్న ఆతృత అతని చూపులో స్పష్టంగా కనిపించింది. ఆ మాటలు నన్ను నవ్వించలేదు. అవి నేరుగా నా మనసును తాకాయి. నేను అప్పటి వరకు దాచుకున్న భావాలన్నీ ఒక్కసారిగా పైకి తీసుకొచ్చాయి. నేను తన పెదాల మీద ముద్దు పెట్టుకున్నాను. తాను నా పెదాలు అందుకుని ముద్దలు పెట్టసాగాడు. నా పైట జారిపోయింది. నేను మావయ్యను అల్లుకుపోయాను. నా శరీరం చెమటలు పట్టింది. నా శరీరం మీద ముద్దులు పెట్టుతూ నా మీద పడుకున్నాడు. నన్ను ఆక్రమించుకుని సుఖాన్నిచ్చాడు. ఆ క్షణం నేను అన్న ఆ మాటలకు సిగ్గుతో తల వంచుకున్నాను.